హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో నేను మా పాప కోసం స్టిచ్ చేసిన కొన్ని డ్రెస్సెస్ మీకు చూపిస్తున్నాను. మా పాపకి నా చేతులతోనే నేనే డ్రెస్సులు స్టిచ్ చేస్తే నాకు బాగా అనిపిస్తుంది. బయట కొనే డ్రెస్సుల కంటే నేను కుట్టి వేసిన డ్రెస్సులే మా పాపకి చూసుకుంటే నాకు బాగా అనిపిస్తుందండి. ఎంతైనా మన చేతులతోనే మనము మన పిల్లలకి బట్టలు కుట్టి వేస్తే ఆ సాటిస్ఫాక్షనే వేరు కదా. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న డ్రెస్ని నెట్ ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేశాను. దీనికోసం మేము టోటల్ 7 మీటర్స్ నెట్ తీసుకున్నాను. ఇందులో మా అక్క పాపకి మా పాపకి ఇద్దరికి డ్రెస్సెస్ స్టిచ్ చేశాను. బాడీ పార్ట్ మొత్తం ఇలా ఫ్రిల్స్ లాగా పెట్టాను. ఇక్కడ 2 సైడ్స్కి ఇట్లా సాటిన్ క్లాత్తోనే హ్యాండ్స్ ఇచ్చానండి. ఎంతైనా మన పిల్లలకి మనము డ్రెస్సులు కుట్టి వేసుకుంటే ఆనందమే వేరు కదా. మనం కుట్టిన డ్రెస్సులతో మన పిల్లలు మన ముందు తిరుగుతుంటే ఆ సాటిస్ఫాక్షన్కి అసలు హద్దులే ఉండవండి. మా పాప కోసం ఇది నేను ఎంతో ఇష్టపడి స్టిచ్ చేశాను. మా అక్క పాప కోసం కూడా సేమ్ డ్రెస్ స్టిచ్ చేశాను. నెక్స్ట్ ఈ వైట్ కలర్ ప్యూర్ జార్జెట్ శారీ ఒకటి తీసుకున్నాము. ఈ జార్జెట్ శారీలో కూడా 2 డ్రెస్సెస్ స్టిచ్ చేశాను. మేము ఏది స్టిచ్ చేసినా మా అక్క పాపకి మా పాపకి ఇద్దరికి కలిపి స్టిచ్ చేస్తాను. మ్యాక్సిమం ఇద్దరికి సేమ్ డ్రెస్సెస్ ఉంటాయి. ఈ డ్రెస్ నా పాప కోసం నేను స్టిచ్ చేసింది 2 లేయర్ ఫ్రాక్ లాగా డిజైన్ చేశాను. సైడ్స్కి ఉన్న డోర్ కట్స్ ఏమో దీంట్లో వచ్చిన బ్లౌజ్ పీస్తోని ఇలా డిజైన్ చేశాను. దీనికి యోక్ పార్ట్ మొత్తం ఇలా ఫ్రిల్స్ లాగిచ్చాను. బ్యాక్ సైడ్ డీప్ నెక్లో రౌండ్ సింబల్ ఇచ్చి దీనికి ఒక హుక్ పెట్టాను. ఈ డ్రెస్ కూడా చాలా బాగుంటుంది. తను డ్రెస్ వేసుకుంటే బేబీ డాల్ లాగా అనిపిస్తుంది. మా పాప వేసుకున్న వీడియో కూడా పక్కకి నేను డిస్ప్లే చేశాను, చూడండి. ఇంకొక డ్రెస్ వచ్చేసి వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో క్రాప్ టాప్ మోడల్లో స్టిచ్ చేశాము. ఇది కూడా మా అక్క పాపకి మా పాపకి ఇద్దరికి స్టిచ్ చేశాము. ఇద్దరికి సేమ్ ఉండాలని మ్యాక్సిమం డ్రెస్సెస్ ఇలానే స్టిచ్ చేస్తాము. మా అక్క పాపకి మా పాపకి ఇద్దరికి సేమ్ టు సేమ్ డ్రెస్ స్టిచ్ చేశాము. మా అక్క పాప వేసుకున్న ఫోటో కూడా నేను పక్కకి డిస్ప్లే చేస్తాను, చూడండి. మా పాప కోసం ఇది పైన బాడీ పార్ట్ క్రాప్ టాప్ లాగా కాకుండా ఇలా పెప్లం టాప్ లాగా డిజైన్ చేశాను. బ్యాక్ సైడ్ బ్యాక్ హుక్స్ ఇచ్చాను. ఈ క్లాత్ కూడా చాలా కాస్ట్లీ అండి. 700 రూపీస్ అలా పడింది. నార్మల్గా చిన్నపిల్లలకి అంత పెట్టాలంటే పెట్టలేరు కదా, కానీ మా బడ్జెట్లో 700 మాకు ఎక్కువనే. క్లాత్ మాత్రం చాలా బాగుంటుంది. డిజైనర్ ఫ్యాబ్రిక్ లాగా ఉంటుంది. క్లోజప్లో చూపిస్తున్నాను, చూడండి. లంగాకి కూడా కింద స్కర్ట్కి కూడా నేను నెట్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశాను. ఆ నెట్ ఫ్యాబ్రిక్కి సిల్వర్ కలర్ జెరీ థ్రెడ్ యూజ్ అయి ఉంటుంది. దీనికి సైడ్కి లట్కన్స్ ఇలా సింపుల్గా డిజైన్ చేశాను. స్కర్ట్ 4 మీటర్స్ గేరా వస్తుంది. లోపల సాటిన్ క్లాత్ వేసాము. నేను వీడియో తీస్తుంటే మా పాప వచ్చి ఈ డ్రెస్ నాకు కావాలని బలవంతంగా వేయించుకొని, చూడండి ఎంత అల్లరి చేస్తుందో. అందరి పిల్లలేమో కానీ నా పాప నా ముందు ఇలా అల్లరి చేస్తుంటే నాకైతే చాలా ఆనందంగా అనిపిస్తుంది. తన బుడి అడుగులు, చిన్న చిన్న నవ్వులు, చేష్టలు అన్నీ ముద్దుగా ఉంటాయి. మా పాప అంటే నాకు ప్రాణం అండి. అలా నా పాపతోని కొద్దిసేపు ఆడుకున్న తర్వాత నెక్స్ట్ వీడియో ఇప్పుడు నెక్స్ట్ చూపించేది ఇది 2 బ్లౌజ్ పీసెస్తో డిజైన్ చేశాను. ఈ శారీస్ మా అక్క నేను సేమ్ మా సిస్టర్ మ్యారేజ్ కోసం అని తీసుకున్నాము. దాంట్లో మేమిద్దరము కంప్యూటర్ వర్క్ వేయించుకున్నాము. అందులో బ్లౌజ్ పీసెస్ ఎందుకు పక్కన పడేయడం అనేసి లాంగ్ ఫ్రాక్ డిజైన్ చేశాను. ఇది టోటల్ 2 బ్లౌజ్ పీసెస్ కాబట్టి 2 మీటర్స్ గేరాతోని ఇది డిజైన్ చేశాను. బాడీ పార్ట్ మొత్తం ఇలా ఫోల్డింగ్ పెట్టి డిజైన్ చేశాను. చూడండి ఆ ఫోల్డింగ్ ఎంత నీట్గా ఉంటుందో. ఫ్రంట్ సైడ్ ప్లెయిన్గా ఉండకుండా చిన్న చిన్న బీడ్స్ ఇలా స్టిచ్ చేశాను. ఇక్కడ బాడీ పార్ట్కి పైన చిన్న చిన్న ఫ్లవర్స్ ఇలా క్లాత్తోనే నేను డిజైన్ చేశాను. ఈ క్లాత్ ఫ్లవర్స్ నాకు చాలా బాగా అనిపించాయి. ఈ డ్రెస్ కూడా నాకు బాగా నచ్చుతుందండి. ఇది మా పాపకి నేను దసరాకి స్టిచ్ చేసి వేశాను. ఈ డ్రెస్ అంటే కూడా మా పాపకి చాలా ఇష్టం. అందరు పిల్లలు నెట్టు పట్టు అవన్నీ కుడుతుంది వేసుకొని అని అంటారు, కానీ మా పాప అయితే ఏ డ్రెస్ చూపించినా ఇట్టే వేసుకుంటుంది. ఆ డ్రెస్లో చాలా బాగుంటుంది. అసలు చిరాకు అనేదే పడదు. ఈ ఒక్క క్వాలిటీ అయితే మా పాపలో చాలా బెస్ట్ క్వాలిటీ అని చెప్పుకోవాలి. నేను ఓన్లీ మా పాపకి మా అక్క పాపకి మాత్రమే కాదు, బయట డ్రెస్సెస్ కూడా స్టిచ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. యాక్చువల్లీ మా మదర్ అండ్ మా ఫాదర్ ఇద్దరు స్టిచ్చింగ్ ఫీల్డ్లోనే ఉన్నారు. అందుకనే నాకు కూడా స్టిచ్చింగ్ అలవాటు అయిపోయింది. ఈ డ్రెస్కి చూడండి కింద బార్డర్ కనిపించకుండా ఇలా ఒక
పాలిస్టర్ ఫ్యాబ్రిక్తోనే ఫాల్ లాగా వేశాను. నేను వీడియో తీస్తుంటే మా పాప అటు ఇటు తిరుగుతూనే అల్లరి చేస్తూనే ఉంది. అసలు వీడియో అస్సలు తీయనివ్వట్లేదు. ఈ డ్రెస్సెస్ అన్నీ చూసి నాకు ఈ డ్రెస్ కావాలి, ఆ డ్రెస్ కావాలి, ఇది కావాలి, అది కావాలి అని అన్నీ తీసుకొని వేసుకుంటుంది. మళ్ళీ చేంజ్ చేస్తూనే ఉంది. ఆ డ్రెస్లన్నీ ఇప్పుడే వేసుకొని తిరగాలి అన్నంత అల్లరి చేస్తూ ఉన్నది. తనైతే వీడియో మధ్యలో అటు ఇటు తిరుగుతూ ఆడుతూ అల్లరి చేస్తూనే ఉందండి. నేను నెక్స్ట్ చూపిస్తుంది ఇది లంగా జాకెట్. ఈ లంగా అండ్ బ్లౌజ్ ఇవి రెండు నేను బ్లౌజ్ పీసెస్తోనే డిజైన్ చేశాను. ఈ 2 బ్లౌజ్ పీసెస్ కూడా మా సిస్టర్ మ్యారేజ్ కోసం అని మా సిస్టర్కి తీసుకున్న శారీస్లో బ్లౌజ్ పీసెస్. ఈ పింక్ కలర్ది వచ్చేసి బనారసీ క్లాత్. ఇది చాలా స్మూత్గా చాలా బాగుంటుంది. ఇది వేసుకుంటే కూడా అస్సలు కుచ్చుకోదు. మంచి మెత్తగా పాపకి చాలా కంఫర్ట్గా ఉంటుంది. దీన్ని బ్లౌజ్తో వేసుకోవచ్చు, లేకుంటే ఫ్రాక్ లాగా కూడా వేసుకునేలాగా నేను స్టిచ్ చేశాను. పైన బాడీకి చూడండి, ఇప్పుడు ఇలా పైన ట్రెండింగ్లో ఉంది కదా, అలా నేను స్టిచ్ చేశాను. బ్యాక్ సైడ్ ఏం లేదండి, నేను ప్రతి డ్రెస్కి హుక్సే ప్రొవైడ్ చేస్తాను. జిప్ అయితే అప్పుడప్పుడు ఫెయిల్ అవుతుంది కదా, హుక్స్ అయితే మనం తీసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. అందుకని అలానే నేను స్టిచ్ చేస్తాను. మా పాప కూడా పెద్దగా అయితే ఈ డ్రెస్సెస్ ఏం వేస్ట్ కాకుండా ఉండాలని మధ్యలో నేను పట్టీ కూడా పెడతాను. కొన్నింటికి లోపల సైడ్కి పెడతాను, కొన్నింటికి బయట కనిపించేలాగా పెడతాను. దీనికి బ్లౌజ్ కూడా పెప్లం టాప్ లాగా డిజైన్ చేశాను. కానీ ఈ పెప్లం టాప్కి కింద ఫ్రిల్స్ 2 లేయర్స్ ఇచ్చాను. పెద్ద బార్డర్ ఏమో కింద సైడ్ ఇచ్చాను, బ్యాక్ సైడ్ వచ్చిన చిన్న బార్డర్ వచ్చేసి పైన ఇచ్చాను. ఫ్రంట్ సైడ్ ప్లెయిన్గా ఉండొద్దు అనేసి నేను చిన్న కుందన్స్ తీసుకొని వీటికి ఇలా స్టిక్ చేశాను. హ్యాండ్స్ ఏమో బుగ్గల హ్యాండ్స్ ఇచ్చాను. ఈ డ్రెస్ కూడా మా పాపకి చాలా బాగుంటుంది. ఈ కలర్ కాంబినేషన్ నాకే నచ్చింది. ఇలా అయితే బాగుంటుంది కదా అనేసి పింక్ కలర్ లంగాకి ఇలా లావెండర్ కలర్ బ్లౌజ్ పీస్తోనే నేను బ్లౌజ్ డిజైన్ చేశానండి. ప్రజెంట్ అయితే ఈ కొన్ని డ్రెస్సెస్ మీకు చూపిస్తున్నాను. ఈ డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో చూసి కామెంట్ చేయండి. అండ్ మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. వీడియో మొత్తం అయిపోయాక మా పాప వచ్చింది. మా పాప చూడండి ఎంత సరదాగా డ్రెస్సెస్ చూస్తుందో. తనకి కూడా వీడియో తీయాలి, నేను ఇలా వీడియోలో కనిపించాలని చాలా అనిపిస్తుంది. ఇప్పుడు మా పాప వేసుకున్న డ్రెస్ కూడా నేనే స్టిచ్ చేశాను. ఇది ఒక పంజాబ్ డ్రెస్ స్టిచ్ చేశాక మిగిలిపోయిన ఫ్యాబ్రిక్తో ఈ డ్రెస్ స్టిచ్ చేశాను. ఈ డ్రెస్ నాకు చాలా బాగా నచ్చింది. మా పాప కూడా ఎప్పుడు డ్రెస్ వేసుకోవాలన్నా ఇదే కావాలంటుంది.